देख रहे हैं मी6 न्यूज। పాత కక్షల కారణంగా ఓ వ్యక్తి తన ప్రత్యర్థిని పోలీస్ స్టేషన్లోనే చంపేందుకు ప్రయత్నించాడు. పోలీసులు వారిస్తున్నా వినకుండా తన కారుతో పలుమార్లు తన ప్రత్యర్థిని ఢీకొట్టి హత్య చేసేందుకు సిద్ధమయ్యారు. పోలీస్ స్టేషన్ ఆవరణలోనే జరిగిన ఈ సన్నివేశం పలువురిని భయాందోళనకు గురిచేసింది. ఈ సంఘటనలో కొందరు పోలీసులు కూడా గాయపడ్డారు. కొమ్రవెల్లి మండలం ఐనాపూర్లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా కొమ్రవెల్లి మండలం ఐనాపురం గ్రామానికి చెందిన నాయిని ప్రతాపరెడ్డి అతని అనుచరులు కలిసి ఆలేటి రామరెడ్డిపై దాడి చేశారు. భూ తగాదాల కారణంగా పక్కా ప్లాన్తో నాయిని ప్రతాపరెడ్డి వారి అనుచరులతో కలిసి మొదటగా వైన్స్ పక్కన పర్మిట్ రూమ్లో ఆలేటి రామరెడ్డిపై కర్రలతో దాడికి దిగారు. దీంతో రామరెడ్డి చెయ్యి విరిగింది. దాంతో ప్రాణభయంతో రామరెడ్డి పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్కు పరుగులు తీశాడు. అయినా నాయిని ప్రతాప్ రెడ్డి వదల్లేదు. ఓ పథకం ప్రకారం తన సొంత కారుతో పోలీస్ స్టేషన్లోకి తీసుకొచ్చి సినిమాను తలపించే విధంగా పోలీస్ స్టేషన్లో రామరెడ్డిని కారుతో ఢీకొట్టాడు. పలుమార్లు కారుతో రంగారెడ్డిని గుద్దాడు. దాంతో రామరెడ్డి స్పృహ కోల్పోయి పడిపోయాడు. స్టేషన్లో డ్యూటీలో ఉన్న పోలీసులను కూడా లెక్క చేయకుండా వారిని సైతం ఢీకొట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు తప్పించుకున్నారు. ఆ క్రమంలో కొంతమంది పోలీసులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. పోలీస్ స్టేషన్ అని తెలిసి పోలీసులను లెక్క చేయకుండా రామరెడ్డిని చంపడమే లక్ష్యంగా ప్రతాప్ రెడ్డి చేసిన ఈ దారుణ సంఘటన చర్చనీయాంశమైంది. అయితే ఈ గొడవలకు కారణం భూ తగాదాల వల్ల ఏర్పడ్డ పాత కక్షలేనని పోలీసుల ద్వారా తెలుస్తోంది. మధ్యలో ఎన్నో ఈయన ఎన్నో అయినట్టు ఇక్కడనే ఆ కెమెరాలో అనిపిస్తుంది. ఎన్నో రక్తం మీద వెళ్తుంది షేక్ అక్కడ కొట్టింది రాలేకుండా అది రాలేకుంటుంది. జనప్పుడు వాళ్ళ బామ్మలు వాళ్ళ భార్య ఈయన ఎవరు ఇంకో ఆయన అరే గీ బట్టలు బామ్మలు లేటెస్ట్ వచ్చి ఆయన ఉండడు కదా, హైదరాబాద్లో ఉంటాడుగా. గీమనే నా ఒర్రెటామే బా ఏవాడు ఎట్టుకోడు
నేను జనరల్గా మాకు పరిచయం ఉన్న వాళ్ళని చెప్పి కలిసిపోదామని వచ్చేసరికి